హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మోహన్, మాస్కోలో తెలుగు కుర్రోడు. నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. వచ్చినప్పటి నుంచి మన తెలుగు వాళ్ళంటే మనకు చాలా అభిమానం కాబట్టి ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నాను. తెలుగు వాళ్ళు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ గమనిస్తున్నాను నేను. సో మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. నేను ఫాలో అయ్యే వాళ్ళందరూ మ్యాక్సిమం స్టూడెంట్స్. సో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలా ఉంటుంది ఇక్కడ రష్యాలో స్టార్టింగ్. సో మాకు వేరేగా ఉంటుంది కాబట్టి మాకు ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తాను నీకు. వర్కింగ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఫ్లైట్ దిగాక రూమ్కి వచ్చాక మీరు వెంటనే చేసిన పని ఏంటంటే, స్టార్టింగ్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, మీరు ఎక్కడ ఉంటున్నారో అనేది గవర్నమెంట్కి ప్రూఫ్. మ్యాక్సిమం మీ బిఫోర్ రాకముందే ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం, కంపెనీ తరపు నుంచి వస్తుంది. కానీ మీరు రూమ్లో ఎక్కడ స్టే చేస్తున్నాం అన్నది మాత్రం కంపెనీ ఇవ్వదు. సో మీ కంపెనీ మంచి కంపెనీ వచ్చిందంటే కంపెనీ వాళ్ళే రూమ్ని ఇస్తారు, రిజిస్ట్రేషన్ కూడా అలా చేసిస్తారు. లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళకే చేసిస్తారు. అలవాటు మేము బయట ఫ్రెండ్స్ రూమ్తో ఉంటాం, అటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అన్నది. రిజిస్ట్రేషన్ కోసం మెయిన్గా కావాల్సింది ఏంటంటే, మీ పాస్పోర్ట్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ కాపీ, మీ వర్క్ పర్మిట్ కార్డు, ఇవన్నీ కాపీస్ తీసుకోవాలి. మీకు మెయిన్ చెప్పడం మర్చిపోయింది, స్లిప్ ఉంటుంది మీకు దగ్గరనే, ఫ్లైట్ దగ్గర స్లిప్ ఇస్తారు మీకు, ఇమిగ్రేషన్ స్లిప్. అది మాత్రం పోగొట్టుకోకూడదు. అదే పోయిందా ఫైన్ వేస్తారు. మొన్న ఒక అన్నగల ఫైన్ వేయారని తెలిసింది నాకు. సో అది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అది కూడా ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకోవాలన్నమాట. అవి తీసుకుని మీకు, నేను నెల కంపెనీ పనిచేస్తున్నాను కాబట్టి మాకు రష్యన్ అకౌంటెంట్ ఉంటారు, వాళ్ళకి మేము చెప్పగానే మాకు ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ అని తీసిస్తారు. ప్రింట్అవుట్లని తీసి రెడీగా ఉంచారు. నాకు హౌస్ పర్మిట్, అదే అగ్రిమెంట్ ఉంటుంది కదా, హౌస్ అగ్రిమెంట్, ఇవన్నీ ప్రింట్అవుట్లు తీసి ఉంచారు. అంతేకాకుండా మీకు సంబంధించిన డీటెయిల్స్తో కూడా రష్యన్ లాంగ్వేజ్లో ఒక కాపీ ఇస్తారు. ఆ కాపీ మీరు తీసుకుని అన్నీ, ఇదివరకులా కాదు, రీసెంట్గా కొత్త రూల్ స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ చేయించాలంటే మీరు 500 రూపీస్ ఆల్రెడీ మీ పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి, మీకు యాప్ ఉంటాయి కదా, మొబైల్ యాప్లో ఉంటాయన్నమాట. సిబిఆర్ బ్యాంక్, అది సిబిఆర్ బ్యాంక్ మెయిన్ సిబిఆర్ బ్యాంక్ విన్నాను అయితే, మరి బతాబాకు ఉందో లేదో తెలియదు. సో మీరు బ్యాంక్ నుంచి పే చేయాలి మనీ. 500 రూపీస్ పే చేశాక మీకు స్లిప్ వస్తుంది కదా, పే చేసినప్పుడు స్లిప్ వచ్చిన స్లిప్ కూడా ప్రింట్అవుట్ తీసి పట్టుకెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేశాక మీకు స్టాంప్ వేసి ఇస్తారన్నమాట. మీ వీసా ఎప్పుడు దాకా ఉందో అప్పుడు దాకా అది వర్క్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీగా చేతిలో పెట్టుకోవాలన్నమాట. మీరు అది లేకుండా బయటకు వెళ్ళారా ఫైన్ వేస్తారు. 3 సార్లు ఫైన్ పడ్డదా మీ పాస్పోర్ట్ కేసు అడిపోద్ది, గమ్ముని బ్లాక్ మార్క్ కింద పడుతుంది అన్నమాట. వేరే కొత్త వీసా అప్లై చేసుకోవాలన్నది ఏం చేసుకుందాం అనుకున్నా మీకు చాలా హెడ్ఏక్ అయిపోద్ది. సో మ్యాక్సిమం డాక్యుమెంట్స్ అన్నీ చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. ఎవరన్నా రష్యాకి వచ్చే పలం అయితే. లేదు నా చిరిగిపోయింది, తడిసిపోయింది, అటువంటివి కూడా పెట్టుకోకూడదమ్మా. అన్నీ చేత కేర్ఫుల్గా పెట్టుకోండి నేను పేపర్స్ అన్నీ. ఓకేనా? వస్తాను రిజిస్ట్రేషన్ కోసం చెప్పాను. రేపు ఇంకేమేమి కొత్త విషయాలు చెప్తాను అనమాట. అంటే కొత్తగా చేస్తున్నాను వీడియోలు, అంత ఫ్లూయెంట్గా సరిగ్గా మాట్లాడుకొని ఏమనుకోద్దు, సపోర్ట్ చేస్తూ ఉండండి. నేర్చుకుంటాను, కొద్దిగా నేర్చుకుని మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను. సో సపోర్ట్ చేయండి అందరూ.